హాయ్ అండి. ఈరోజు మనము దొండకాయ మసాలా కర్రీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం అయితే ముందు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. దొండకాయని అయితే ఇలా 4 భాగాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇవైతే బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే టమాటా వేసుకుందాము. నేను తీసుకున్న కేజీ దొండకాయలకి ఒక 3 టమాటాలు వేసుకుంటున్నాను. బాగా దగ్గరగా అయిన తర్వాత చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా మసాలా చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక ఆయిల్ వేసుకొని ఈ దొండకాయలన్నీ కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కారం కూడా వేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనము బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా ఇందులోకి వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా లైట్గా దీన్ని కూడా ఫ్రై చేసుకుందామండి. ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకొని ఒక స్పూన్ వరకు జస్ట్ దీన్ని కూడా కొంచెం ఇలా ఫ్రై చేసుకొని ఇదే స్టేజ్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ అంతా కూడా ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసుకొని ఇదంతా కూడా బాగా ఈ దొండకాయకి మసాలా అంతా కూడా పట్టేలాగా ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో బాగా మిక్స్ చేసుకుందాము. ఇది బాగా దగ్గరగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేస్తే సిమ్లో పెట్టుకొని కర్రీ రెడీ అయిపోతుందండి.